ఏజ్‌కి సంబంధం లేకుండా ఎక్సర్సైజ్ చేస్తూ, డాన్స్ చేస్తూ సో, ఏదైనా సడెన్ సౌండ్ రాంగానే చాలామందికి చనిపోతూ ఉన్నారు వయసుతో సంబంధం లేకుండానే. అలానే చాలామంది పానిక్ గూడా అవుతూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేస్తేనో, డాన్స్ చేస్తేనో, లేకపోతే ఇంకోటేదో దేనివల్లనో చనిపోతున్నారు గదా! ఎక్సర్సైజ్ చేయకుండా ఉండాలని. సో, మనం తెలుసుకోవాల్సింది ఏంటనంటే గనక ప్రతి ఒక్క దానికి ఒక ఇండికేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆహ్, వెహికల్‌లో ఫ్యూయల్ అయిపోతే ఇండికేషన్ చూపిస్తుంది ముందుగానే. ఫ్యూయల్ అయిపోతుంది అని చెప్పి. అలానే కార్ సర్వీసింగ్ చేసుకునే టైం వస్తే ఒక సింబల్ కనబడుతుంది. ఇంజిన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, సెన్సార్ ప్రాబ్లమ్ ఉన్నా గానీ ఇంజిన్ సింబల్ కనబడుతుంది. సో, అప్పుడు మనం సర్వీస్ చేసుకుంటాం. అలాగే మన బాడీ గూడా ఒక ఇండికేషన్ చూపిస్తది. ఏంటి ఆ ఇండికేషన్ అనంటే, మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు, లేదంటే నడుస్తున్నప్పుడు సో, ఆయాసపడుతూ ఉంటాము. సో, బ్రీత్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. గురకొస్తా ఉంటాం. ఇవన్నీ మనకి సింప్టమ్స్ అనమాట. హార్ట్ సర్వీస్ చేసుకోవాల్సిన టైం అది. బ్లడ్ వెజల్స్‌ని క్లీన్ చేసుకోవాల్సిన టైం వచ్చిందని సో, మన బాడీ సింప్టమ్ ఇస్తూ ఉంటుంది. సో, దీనికేం ఇండికేటర్లు ఏమి ఉండవు. సో, గ్రీన్ లైట్, బ్లూ లైట్ అలాగా. సో, మన ఇండికేటర్‌ని మనమే చూసుకొని సో, మనం వీలైనంత వాటికి బయట ఫుడ్‌ని, ఆయిల్స్‌ని మాక్సిమం క్లాట్స్ ఏర్పడటానికి బికాస్ ఆఫ్ ఓన్లీ ఒక వన్ ఆఫ్ ది కాజ్ ఏంటనంటే ఆయిల్. సో, ఆయిల్‌ని ఒకసారి హీట్ చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ హీట్ చేసి తినే ఫుడ్ ఏదైతే ఉందో అది చాలా వాటికి అవాయిడ్ చేయగలిగితే సో, మనం వీలైనంత తొందరగా బాడీని క్లీన్ చేసుకోవచ్చు. సో, చాలామంది అనుకుంటూ ఉంటారు రోడ్ సైడ్ ఫుడ్ తిని రూ. 10, రూ. 20, రూ. 30 పెట్టి పునుగులు తినేసి ఏదో మన జీవితాన్ని సాధించేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సో, అది మన లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత హార్మ్ చేస్తుందో మనకు తెలియదు. సో, ఈ ఇండికేటర్లు ఎప్పుడైతే మీకు వచ్చాయో, సో ఎప్పుడైతే మీరు అలసిపోతూ ఉన్నారో, సో మీ బ్రీత్ సరిగ్గా అందట్లేదో, సో అలానే ఎక్కువ ఆయాసపడుతూ ఉన్నారు, అది మీ ఇండికేషను. సో సడన్గా మీరు ఏదన్నా మీ హార్ట్ రేట్ పెరిగే పని ఏం చేసినా కానీ సో సడన్గా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. సో అందుకోసమనే రోజుగా హార్ట్ బీట్ని చిన్నగా అలవాటు చేసేది వాకింగ్తోనో లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్తో అయినా కానీ ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నా కానీ ఆ హార్ట్ బీట్ 100, 120 స్పీడ్ కొట్టుకునే అలవాటు దానికి చేస్తే రోజు 100 నుంచి 120 హార్ట్ బీట్ అనేది మనం అలవాటు చేయగలిగితే సో అది ఎప్పుడన్నా మన సడన్గా అత్యవసరమైన టైంలో అంత రేట్లో కొట్టుకున్న హార్ట్ రేట్లో కొట్టుకున్నా కానీ మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అదే రోజు అలవాటు చేయకుండా సడన్గా ఒకరోజే కనుక అంత స్పీడ్ హార్ట్ కొట్టుకుంటే ఇబ్బంది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని రోజు ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేస్తూ మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ మంచి హెల్దీ హ్యాబిట్స్ని కనుక తీసుకోగలిగితే మనం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్లు. అలా కాదు నేను నాది స్ట్రాంగ్ బాడీ రాళ్ళు తిన్న రాయించుకుంటాను ఇలా చేస్తానంటే సఫర్ అవ్వాల్సింది సో మనమే. మన బాడీని మనం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎవరు చూసుకోరు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. అది జాగ్రత్తగా చూసుకుంటామా, కాపాడుకుంటామా, పాడు చేసుకుంటాం అనేది అది కూడా మన చేతిలోనే ఉంది. దిస్ ఈజ్ జైకన్నా సైనింగ్ ఆఫ్.